సార్ తర్వాత ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వద్దాం. ఈ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సర్టన్ ఏజ్ వాళ్ళే చేయించుకోవచ్చా, కాస్త ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి అన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చా, ఎంతవరకు చేసుకోవచ్చు, ఎంత ఏజ్ వరకు లిమిట్ ఉంది దీనికి? అంటే స్పెసిఫిక్గా ఏజ్ లిమిట్ ఏమీ లేదు, కానీ 25 years లోపు వాళ్ళకి చేయం. ఎందుకు అంటే వాళ్ళకి అంటే బాల్నెస్ ప్యాటర్న్స్ ఇంకా డెవలప్ అవ్వవు. ఓకే. సో అప్పుడే మనం 25 years లోపు ఉన్న యంగ్ పీపుల్ వస్తారు, సార్ నాకు జుట్టు రాలిపోతుంది, నాకు జుట్టు పెట్టండి అని వస్తారు. సో అదేంటంటే మనకి ఎంతవరకు పోతుంది, ఎంతవరకు ఉంటుందని అప్పుడే అసెస్ చేయలేము 25 years వచ్చేంత వరకు. 25 years వచ్చిన తర్వాత ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్లో మనం వెనక నుంచి ఫాలికల్స్ తీస్తాం, అంటే హెయిర్ తీసి ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో వాళ్ళకి డోనర్ ఉండాలి, అంటే వెనక సఫిషియెంట్ హెయిర్ ఉంటే మనం చేయొచ్చు. ఏజ్తో పని లేదు, 25 years దాటి ఉండాలి. వెనక మనకి డోనర్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే మనం తీయాలనుకుంటున్నామో అక్కడ సఫిషియెంట్ హెయిర్ ఉండాలి. అదొక్కటే క్రైటీరియా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు వెనకాల హెయిర్ ఉండాలి, ఆ హెయిర్ తీసి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. వెనకాల కూడా హెయిర్ లేని వాళ్ళు ఉన్నారనుకుందాం సపోజ్. ఇప్పుడు బోల్డ్ హెడ్ బాగా ఎక్కువగా ఉంది అనుకుందాం, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వెనక కూడా తక్కువ ఉంటే నెక్స్ట్ ఆప్షన్ మనం బియర్డ్ గెడ్డం ఉంటే అక్కడి నుంచి తీయచ్చు. కాకపోతే అక్కడి నుంచి మనకు బాగా ఎక్కువ ఫాలికల్స్ ఏమి రావు. నెక్స్ట్ చెస్ట్ హెయిర్ నుంచి తీయచ్చు. చెస్ట్ హెయిర్, ఈ బాడీ హెయిర్ తీయచ్చు, కానీ ఛాన్సెస్ తక్కువ, 50% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.